ఓ రామక్క ఇలా మెదగట్ట రారాదు. ఏ లేదు చెల్లే, గా పట్టెలోళ్లకు కలవబోయేదున్నది. సుజాతక్క ఇలా మాకు తోటేర రారాదు, మీరు పత్తేరి నాడు వస్తా గాని. అబ్బా ఇంకొక్కలైతే పెరుడుగొసడు అయిపోతుంది, జర రారాదు మల్లక్క. ఇగో ఊర్ల పొంట ఇట్లనే ఉంటది. అక్కలంతా పొద్దుగాల లేస్తే కలువ ఓడు తోటేర ఓడు ఇట్లా వ్యవసాయం పనులకే పోతుంటారు. కానీ ఓ తాన అక్కలంతా కూడి వ్యవసాయాన్ని ఎట్లా ఉరికిస్తున్నారో చూడుర్రి. అక్కలంతా ఆడుకుంటా పాడుకుంటా తెంపుతున్న ఏంటి అంటే స్ట్రాబెర్రీ పండ్లు. ఇట్లా డబ్బాలలో పెట్టి ప్యాకింగ్ చేస్తారు. ఈడ పుట్టగొడుగులు పెంచుతుర్రు, మంచిగా పెరిగినాయి. అటేమో గోధుమ పంట కోస్తున్నారు. ఈ అన్ని నడిపించేది అక్కలేనుల్లో. జమ్మూ కాశ్మీర్ రాజౌరిలా ఇంటికాడ ఉత్తగుండి ఏం చేస్తాం, మాకేదన్నా తొవ్వ చూపియురంటే ఆఫీసర్లు గీకమతి చెప్పిరట. సెంటర్ వాళ్ళు ఇంత ఆసరైతే వ్యవసాయాన్ని రాకెట్ స్పీడ్ తోని ఉరికిస్తున్నారు అక్కలు. స్ట్రాబెర్రీ పుట్టగొడుగులు అమ్ముతానికి మార్కెట్ సౌలతి సుతా అల్లే చూపిస్తారట. అగో పసులు సుతున్నాయి. మునుపు ఇల్లు గడుచుడే కష్టం ఉండేది, ఇప్పుడు గా తిప్పలు తప్పిందని చెప్పుకుంటా చిన్న మురిపేం కాదు అక్కలది. సర్కారు ఇంకింత ఆసరైతే ఇంకిన్ని తీర్ల పంటలు పండిస్తాం అనుకొస్తున్నారు. కానీ మహిళా సంఘాలంటే అగర్బత్తుల యూనిట్ లో, పేపర్ ప్లేట్లు తయారు చేసే యూనిట్ లో ఇస్తారు. కానీ ఈడ వ్యవసాయం చేస్తుర్రంటే అటు అక్కలను ఇటు ఆఫీసర్లను సుతా తారీఫ్ చేయాల్సిందే.